శ్రీమాత్రే నమః. భారతదేశం మీదకి ఎవడొచ్చినా దోచుకుపోవడానికే వచ్చాడు, మనల్ని ఉద్ధరించడానికి రాలేదు. అసలు మనల్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. కానీ మన సంపదని చూసి ఓర్వలేక, మన సంస్కృతిని చూసి ఓర్వలేక, మన దేశం మీద పడి దొబ్బి తినడానికి వచ్చిన ప్రతి వాడు ప్రతి దాన్ని దోచుకుపోయాడు. ఆడవాళ్ల మాన ప్రాణాలు దోచేశారు, ఇంకా ధనాన్ని దోచేశారు, అన్నింటినీ దోచేశారు, దేవాలయాలని ధ్వంసం చేసేశారు. ఎవడికి వాడికి తోచింది వాడు చేసేసి పోయాడు. అలా మన దేశంలో దోచుకోవడానికి వచ్చింది ఒక గుంట నక్క, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ దగ్గర పనిచేయటం కోసం క్లైవ్ గుమస్తాగా వచ్చాడు. ఆ గుమస్తాగా వచ్చిన ఈ క్లైవ్ ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోయేటప్పుడు మన దేశం నుంచి ఎంత దోచుకుపోయాడో తెలుసా? అసలు లెక్కల్లో చూపించలేమన్నమాట. అతను దోచుకుపోయిన సంపద వల్ల యూరోపియన్ కంట్రీస్ లో పారిశ్రామిక విప్లవం వచ్చింది అంటే ఎంత దోచుకుపోయాడో ఆ దోపిడి దొంగ ఒక్కసారి ఆలోచించండి. ఈ దోపిడి దొంగ ఒకసారి తిరుచినాపల్లి దగ్గర యుద్ధం చేస్తున్నాడు ఆర్కాట్ నవాబులతో. అంటే చందా సాహెబ్ కి మహమ్మద్ అలీకి మధ్య జరుగుతోంది యుద్ధం. ఈ చందా సాహెబ్ కేమో ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేస్తే, ఈ మహమ్మద్ అలీకేమో ఈ రాబర్ట్ క్లైవ్ అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సపోర్ట్ చేసిందనమాట. అప్పుడు ఆ సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఈ రాబర్ట్ క్లైవ్ ఈ సేనలందరూ ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయంలో వాళ్ళ మిలిటరీ క్యాంపుగా ఆ ఆలయాన్ని చేసుకున్నారు. అక్కడ చాలా మంది మజిలీ చేశారనమాట. ఈ లోపు ఏమైంది, ఈ రాబర్ట్ క్లైవ్ కి ఆరోగ్యం పాడైంది, లేచే పరిస్థితుల్లో లేడు, డీహైడ్రేషన్స్, లూజ్ మోషన్స్ అన్నమాట. అయితే లేచే పరిస్థితుల్లో లేకపోతే ఈ సైనికులందరూ బెంబేలు ఎత్తిపోయారు. ఎందుకంటే యుద్ధం చేయడానికి వచ్చిన వాడే సరిగ్గా లేకపోతే సైనికులు డీలా పడిపోతారు కదా. ఈ లోపు ఈ కంచి వరదరాజస్వామి వారి ఆలయంలో కోలాహలంగా ఉంటుంది. అప్పుడు అడుగుతారనమాట, ఏంటి అంత కోలాహలంగా ఉంది, ఎవడైనా మన మీదకి యుద్ధంకి వస్తున్నాడా అంటే అక్కడ సైనికుడు చెప్తాడు, కాదు కాదు నువ్వేం బెంగపడకు, అక్కడేమో ఉత్సవాలు జరుగుతున్నాయి, భక్తులు చాలా మంది వచ్చారు, ఆయన చాలా మహిమ గల దేవుడు, నీకేమో ఒంట్లో బాగుండలేదు కదా, నువ్వేమో ఇలా పడిపోయావు కదా, నువ్వు వరదరాజ పెరుమాళనేమో ఒకసారి నమస్కారం చేసుకో, నీ ఆరోగ్యం కుదుట పడుతుంది అంటే ఈ రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడంటే వరదరాజ పెరుమాళకి నమస్కారం చేసుకుంటాడు. అక్కడ ఉన్న సైనికుడేమో వెళ్ళి తులసి తీర్థం తీసుకొచ్చి రాబర్ట్ క్లైవ్ నోట్లో పోస్తే మళ్ళీ ఇతనికి అప్పటి వరకు డాక్టర్స్ కూడా ఇంక మేమేమీ చేయలేము, హోప్స్ వదిలేసుకోండి అని చెప్పిన అతని ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆర్కాట్ దగ్గర అంటే తిరుచినాపల్లి దగ్గర యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ఈ రాబర్ట్ క్లైవ్ గెలుస్తాడు అనమాట. అప్పుడు ఈ ఆర్కాట్ సంస్థానాన్ని చేజెక్కించుకున్నప్పుడు అక్కడ దొబ్బేసిన ఈ నగలలో మరకత కండి ఉంటుందన్నమాట, అత్యంత విలువైనది. అదేమో కంచి వరదరాజ పెరుమాళ్ళకి అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మళ్ళీ మనసులో ఏదో భయం అనమాట. ఎందుకంటే తీర్థం తాగిన వెంటనే అతని ఆరోగ్యం కుదుటపడింది అంటే స్వామివారి మహిమ కలవారు అని అతనికి తెలిసి ఉంటుంది, అందుకే ఇచ్చాడు. ఉత్తినే ఇచ్చాడా? దొబ్బిన సొమ్మే, దోచుకున్న సొమ్మే ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఈ రోజుకి కంచి వరదరాజస్వామి పెరుమాళ్ళ అక్కడ గరుడ సేవ జరుగుతుంటే క్లైవ్ ఇచ్చిన మరకత కండి స్వామి వారికి అలంకరణ చేస్తారు. నేనేమి ఇది కల్పించి చెప్పలా, మీరు ఒకసారి చరిత్ర తిరగవేయండి. ఆర్కాట్ నవాబుల యుద్ధం, ఆర్కాట్ నవాబులకి క్లైవ్కి యుద్ధం జరిగిందా లేదా, తిరుచినాపల్లి దగ్గర యుద్ధం జరిగిందా లేదా, ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయంలో మోహరించారా లేదా, అలాగే వరదరాజ పెరుమాళ్ జరిగిన సంఘటన కూడా మీరు ఒకసారి నెట్ లో చూస్తే అర్థమవుతుంది. నెట్ లోనే కాదు, ఆధారాలతో సహా మీకు చాలా చోట్ల ఈ విషయం కనిపిస్తుంది. సరే, క్లైవ్ మరి మన దేశం నుంచి దొబ్బుకుపోయాడు కదా సంపదని. అతను దొబ్బుకుపోయిన ఆ సంపద వల్లే అక్కడ పారిశ్రామిక విప్లవం వచ్చిందంటే ఎంత దోచుకుపోయాడు అంటే మనకి ద్రోహం చేసిన వాడే కదా. అలాంటి ద్రోహం చేసిన వాడికి వరదరాజ పెరుమాళ్ళు అనుగ్రహాన్ని చూపించారు. అంటే అక్కడ పెరుమాళ్ళకి వాడు దుర్మార్గుడు, వీడు మంచివాడు, వాడు అలాంటి వాడు, వీళ్ళు ఇలాంటి వాడు అనే భేదం ఉండదు. పెరుమాళ్ళు ఎంతసేపు ఎలా చూస్తారు అంటే వాడు ఆ సమయంలో తనకి నమస్కరించారు, వాడి మనసును మార్చే విధంగా పెరుమాళ్ళు అనుగ్రహాన్ని చూపిస్తారు. సరే, మారాడు అనుకోండి బాగుంటుంది, మారలేదు అనుకోండి చివరికి వాడి జీవితం అధోగతే. కానీ ఒక అవకాశాన్ని ఇస్తాడనమాట. అలా రాబర్ట్ క్లైవ్కి ఒక అవకాశాన్ని అప్పుడు ఇచ్చారు, కానీ అవకాశాన్ని వినియోగించుకోలేదు, డబ్బంతో దోచుకుపోయాడు అనమాట. ఇంకొక సంఘటన చెప్తా. అదేంటంటే టిప్పు సుల్తాన్, మైసూర్ పులి అని చెప్పుకుంటాం కదా, ఆ టిప్పు సుల్తాన్ ఏం చేశాడు, మనల్ని ఎంత దారుణమైన హింసకి గురి చేశాడు అనేది మన ఛానల్లో నేను చాలా వీడియోస్ లో చెప్పుకున్నా. టిప్పు సుల్తాను పరిపాలించే ఆ సమయంలోనే ఈ కర్ణాటక అంటే ఈ అప్పటి పూర్వపు మైసూర్ సంస్థానంలో ఏవైతే
ఏ ఆలయాలు ఉన్నాయో ఈ ఆలయాలన్నింటిలోనూ సాయంకాలం జరిగే హారతిని టిప్పు సుల్తాన్ సలాం హారతి అని పేరు పెట్టి 1000 ఏళ్లగా 2022 వరకు కూడా ఈ సలాం హారతిని నిర్వహించేవారు. మేలుకోట చెలువ నారాయణ స్వామి వారి ఆలయంలో కూడా సాయంకాలం స్వామివారి ఆలయం వెలుపల ఈ హారతిని, ఏ హారతిని? టిప్పు సుల్తాన్ సలాం హారతిని మేలుకోట చెలువ నారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో టిప్పు సుల్తాన్ చేసిన దురాగతం అంతా ఇంత కాదు. అక్కడ 1000 మంది వైష్ణవులు పండగ ఉత్సవం జరుపుకుంటుంటే అక్కడ అందరినీ ఓచకోత కోసేసి, ఆడవాళ్ళు అందంగా ఉంటే అందంగా ఉన్న ఆడవాళ్ళని పక్కన పెట్టి అందంగా ఉన్న ఆడవాళ్ళందరినీ ఎత్తుకుపోయిన ఆ దుర్మార్గుడి పేరిట చెలువ నారాయణ స్వామి వారి ఆలయంలో కూడా సలాం హారతి అని హారతిని నిర్వహించేవారు. అదొక్కటే కాదు, కొల్హాపూర్లోను అలాగే ఇంకా కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాలు, అంటే ఈ పూర్వపు మైసూరు వాళ్ళ సంస్థానంలో ఈ టిప్పు సుల్తాన్ ఏవైతే పరిపాలించారో ఆ ఆలయాలన్నింటిలోనూ ఈ సలాం హారతి జరిగేది. మరి 2022 వరకు ఏ జియర్లు సలాం హారతి జరగకూడదు అనలేదే, ఏ పీఠాధిపతులు దాని గురించి స్పందించలేదే, ఏ మఠాధిపతులు దాని గురించి మాట్లాడలేదే. మాట్లాడింది ఎవరో తెలుసా? మాట్లాడింది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, భజరంగ్ దళ వాళ్ళు, బీజేపీ పార్టీ మాట్లాడింది. వాళ్ళందరూ గొడవ చేసి అలా మీరు ఎలా పెడతారు సలాం హారతి అని, మా మనోభావాలు దెబ్బతినవా, దాన్ని పేరు మార్చేయాలని చెప్పి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తే ఇప్పుడు దాన్ని నమస్కార హారతి, సంధ్యా హారతిగా మార్చారు. ఈ సలాం హారతి జరుగుతున్న ఆలయాలలో శ్రీ వైష్ణవ ఆలయమైన మేలుకోట చెలువ నారాయణ స్వామి వారి ఆలయం కూడా ఉంది. మరి అన్ని సంవత్సరాల పాటు ఎందుకు వదిలేశారు? టిప్పు సుల్తాన్ దుర్మార్గుడు కదా, మరి ఎందుకు వదిలేశారు? వాడు చేసిన దురాగతాలు అంతా ఇంతానా? అందరినీ మతాలు మార్చేలేదా? ఆడవాళ్ళ ప్రాణాలు తీసేసారు. ఈ రోజుకి దీపావళి జరుపుకోరు అంటే వాళ్ళని పాపం వరుసగా నుంచోపెట్టి భర్తలందరినీ తలలు నరికేసి ఆ ఆడవాళ్ళందరినీ ఎత్తుకుపోయి అనుభవించిన దుర్మార్గుడు టిప్పు సుల్తాన్. కూర్గులో 1,00,000 మంది హిందువులని మతం మార్చానని రాసుకున్న దుర్మార్గుడు టిప్పు సుల్తాన్. అటు క్రైస్తవుల మీద కూడా దాడి చేసిన వాడే, వాళ్ళని కూడా మతం మార్చేసిన వాడే, మత పిచ్చి మతోన్మాది టిప్పు సుల్తాన్. అలాంటి టిప్పు సుల్తాన్కి ఒకసారి ఒక ఎదురు దెబ్బ తగిలింది. ప్రతివాడు నాకంట గొప్పోడు లేడు అని ఎగిరి పడితే తన్నేవాడుంటే తాటిని తన్నేవాడు ఇంకోడు ఉంటాడని చెప్పి సామెత వస్తుంది చూసారా. అలాగే అంత దుర్మార్గుడైన ఆ టిప్పు సుల్తాన్ పతనం ప్రారంభమయ్యే రోజు వచ్చిందనమాట. ఈ దుర్మార్గుడికి ఇంకొక దుర్మార్గుడు ఎదురు తిరిగాడు, అదే బ్రిటిష్ వాడు. ఆ బ్రిటిష్ వాడి చేతిలో ఓడిపోతానని తెలిసింది, ఓడిపోయాడు. వాళ్ళకి 40 లక్షల రూపాయలు పన్ను కట్టాడు. ది గ్రేట్ మైసూరు పులిగాడు. అక్షరాల 40 లక్షల రూపాయలు పన్ను కట్టాడు. అర్థమైపోయింది, ఇంకా నేను మళ్ళీ తిరిగి పుంజుకోలేను, ఇటు హిందువులని శత్రువులను చేసుకున్నాను, అటు అందరూ శత్రువులే అయిపోయారు, ఇప్పుడు తన మనుగడ ఎలాగా, తను ఎలా బ్రతకాలి అని అనుకున్నాడు. అనుకుని అప్పుడేం చేశాడు అంటే, ఏదైనా సరే హిందువుల్ని కాస్త ఇలా ప్యాక్ చేస్తే వాళ్ళు మళ్ళీ మారిపోతారు, వాళ్ళ మనసు మంచిది, వాళ్ళ హృదయం ద్రవించిపోతుంది అని చెప్పి అవతల ఉన్న బ్రిటిష్ వాడిని చేతిలో పట్టుకోవడానికి కుదరదని వాడికి అర్థమైపోయింది. వాడు ఎవరికి లొంగడా బ్రిటిష్ వాడని అర్థమైపోయి అమాయకులైన ఈ హిందువుల్నే లోబర్చుకోవాలని అనుకున్నాడు. అప్పుడేమో తన ప్రాణమానాలు తీసేసి అప్పుడు లోబర్చుకున్నాడు. ఇప్పుడేమో పరివర్తన చెందిన ఒక దొంగ పిల్లిగాడి లాగా తన బుద్ధిని మార్చుకున్నట్లు అప్పుడు దేవాలయాలకి వాటికి సహాయం చేస్తున్నట్లు నటించాడు. సహాయం చేయలా. అప్పుడు ఏమైంది అంటే, ఈ శంకర మఠాలని ఈ మరాఠా వాళ్ళు దోచుకున్నారు అని ఒక పుకారు పుట్టించారు. కానీ మరాఠా వాళ్ళు కాదు దోచుకుంటారు, పిండారీలు దోచుకున్నారు, వాళ్ళ స్వభావాన్ని వాళ్ళు వదిలిపెట్టకుండా. అప్పుడు ఆ శంకర మఠాల మీదకి ఈ పిండారీలు దోచుకుంటే ఈ మరాఠీలే సపోర్ట్ చేసి మళ్ళీ దోచుకున్న దాన్నంతా శంకర మఠానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళేమో పత్రాలు రాస్తే, ఆ సమయంలో పాపం ది గ్రేట్ టిప్పుగడు ఏం చేశాడు అంటే, శివుని కోసం మీరు పూజలు చెయ్యండి, శివుని కోసం మీరు ప్రార్థించండి అని చెప్పి దొంగ పిల్లిలాగా హితవాచనాలు పలికాడనమాట. యాగాలు చేసేయలేదు,
యజ్ఞాలేం వాళ్ళ కోసం చెయ్యలేదు. శంకరాచార్య స్వామి వారేం చిన్న ఆయన ఏం కాదు. ఈ టిప్పు సుల్తాన్ పేర చండీ యాగాలు చేసేయడానికి వాళ్ళు తిరస్కరించారు. టిప్పు సుల్తాను ఈ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోతాడు, ఇంకా వాడు చచ్చిపోతాడు అని తెలిసినప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా? దోచుకున్న సొమ్ములో కొంత సొమ్ముని కొన్ని ఆలయాలకి ఇచ్చాడు. అలా ఇచ్చిన ఆలయాలలో ఈ శృంగేరి కూడా ఒకటి. అంతే, మన దగ్గర దోచుకున్న సొమ్ముని మళ్ళీ మనకి తిరిగి ఇచ్చాడు తప్ప వాడేదో కష్టపడి చెమటోడ్చి సంపాదించిన సొమ్ము వాడేమీ ఇవ్వలేదు. మరి టిప్పు సుల్తాను దుర్మార్గుడు. మరి వాళ్ళు ఇచ్చిన ఆ నగలని వీళ్ళు తీసుకోవడం తప్పే అయితే రాబర్ట్ క్లైవ్ సంపదని దోచుకుపోయాడు. వరదరాజస్వామి వారి ఆలయంలో మరకత కండి ఇస్తే ఎలా ఎలా తీసుకున్నారు? ఈ రోజుకి గరుడ సేవలో ఆహారాన్ని ఎలా వాడుతున్నారు? మరి 1000 సంవత్సరాలుగా మొన్నటి వరకు సలాం హారతిని ఎలా ఎలా స్వామి వారికి టిప్పు సుల్తాన్ హారతి పేరున ఎలా ఇవ్వగలిగారు? అప్పుడెందుకు మాట్లాడలేదు? ఆ విషయాలను ఎందుకు చెప్పలేకపోయారు? ఆ విషయాలని ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు వెంటనే వచ్చేస్తారు కింద కామెంట్లు పెట్టడానికి. ఏమనంటే, చరిత్రను వక్రీకరించేస్తున్నారు, ఫలానా పుస్తకంలో ఫలానా చోట ఫలానా పేజీలో ఫలానా లైన్లో ఫలానా చోట ఆ మూల దాక్కుని ఉందో సార్ చూడండి భూతద్దం వేసుకుని అంటారు. సరే, మీ పాయింట్కే వద్దాం. శంకర మఠాలకి టిప్పు సుల్తాన్ ఇచ్చిన నగలు, శంకరాచార్య స్వామి వారు అక్కడ యజ్ఞం చేశారు, హోమం చేశారని మీరు ఆధారం చూపిస్తే, వరదరాజస్వామి పెరుమాళ్ళకి అక్కడ మరకత కండి ఇచ్చారని ఆధారం ఉంది. సలాం హారతి చేయించుకున్న ఆలయాలలో చెలువు నారాయణ స్వామి వారి ఆలయం కూడా ఉంది కదా. మరి ఆ మాట ఏమంటారు? అది ప్రక్షిప్తమైతే ఇది ప్రక్షిప్తం, ఇది నిజమైతే అది కూడా నిజం. అంటే మన వరకు వచ్చేసరికి మనకి అనువుగా ఉన్న చోట మనమేమో అది నిజమైనది అని చెప్తాం. కానీ మన గురించి ఎవరైనా కొంచెం వ్యతిరేకంగా రాస్తే అది ప్రక్షిప్తాలు, అవన్నీ నమ్మకూడదు అంటారు. మఠాధిపతులు పీఠాధిపతులు ఆ రోజు సలాం హారతి గురించి ఎందుకు పోట్లాడలేదు అంటే, ఎందుకు బయటకు వచ్చి వాడు యుద్ధం చెయ్యలేదు అంటే, కొన్ని మఠాలకి కొన్ని నియమాలు ఉంటాయి. అక్కడున్న జియర్లు కూడా వెళ్ళి గొడవ పడలేదు. ఆ బాధ్యత విశ్వ హిందూ పరిషత్ తీసుకుంది, ఆ బాధ్యత బజరంగ్ దళ్ తీసుకుంది, ఆ బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఇప్పుడు కూడా విద్వేషాలని రెచ్చగొట్టే ప్రయత్నమే తప్ప అసలైన చరిత్ర మాత్రం మనం చెప్పం. మనం బురద వేసేసి వస్తాం, కానీ అవతల వాడు మాత్రం మన మీద రాయి విసరకూడదు. విసిరితే విద్వేషాలని రెచ్చగొడుతున్నారు అంటారు. జన్మతః శ్రీ వైష్ణవని కాబట్టి నాకు ఇలాంటి భేదాలు లేవు. అందరిలోనూ నేను విష్ణువునే చూస్తాను, నాకు అందరిలోనూ విష్ణువే కనపడతాడు. కాబట్టి ఎవరు ఏ ఆలయానికి ఇబ్బంది పెట్టినా, ఎవరి గురించి ఎవరు మాట్లాడినా నేను కూడా నా గొంతుని కలుపుతాను. ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు అంటే, రెచ్చగొట్టే మాటలు పరాయి మతస్థులు మాట్లాడతారు, మనలో ఉన్న హిందువులు మాట్లాడరు. అలా మాట్లాడారు అంటే వాళ్ళు ఎప్పటికీ హిందువులు కాదన్నమాట, పరాయి మతస్థులు అన్నమాట వాళ్ళు. అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వీడు ధనాన్ని దోచుకుపోతే టిప్పు సుల్తాను తన మాన ప్రాణాలని దోచుకుపోయాడు. దోచుకుపోవడంలో ఎవడైనా ఒకటే. ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక ఆవు ప్రాణం వదిలిపెట్టుంటే తోడేళ్ళు వచ్చి పీక్కుని తింటున్నాయని అనుకోండి, అందులో మంచి తోడేళ్ళేంటి, ఆ పాపం కొంచెం మాంసమే తిన్న తోడేళ్ళేంటి అని చూస్తామా? ఏవైనా ఆ ఆవుని పీక్కుని తినడానికి వచ్చిన తోడేళ్లే కదా అవన్నీ. ఇవి కూడా తోడేళ్లే, వాళ్ళ రూపాలని మార్చుకున్నాయి అంతే. చరిత్ర తవ్వి చూస్తే ఇంకా చాలా కనపడతాయి, ఇంకా చాలా వస్తాయి. మనకి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే శివ వైష్ణవ భేదాలని లేవు అని చెప్తూనే మీ ఫలానా చోట వీళ్ళు ఎందుకు చేశారు అని మాట్లాడకండి. మనం లాగిపెట్టి కొట్టచ్చు, కానీ అవతల వాడు మాత్రం నోరు మూసుకుని కూర్చోవాలి. కానీ చూసి 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 ఎవరూ కూడా మనం కొడుతుంటే నోరు మూసుకుని కూర్చోరు. ఒకసారైనా సమాధానం చెప్తారు, ఒకసారైనా వాళ్ళు మాట్లాడతారు. హిందువుల్లాగా బ్రతికి ఉండాలి అని అనుకుంటే ఇప్పటికైనా విద్వేషాలు మానండి. కాదు మేము శైవ వైష్ణవుల్లాగా విడిపోతాము, మా సంప్రదాయం గురించే మేము గొప్ప చెప్పుకుంటాము అంటే అంతే, ఎవడు ఉండడు ఈ భారతదేశంలో.